నిజామాబాద్ జిల్లాలో బైక్ చోరీలు పెరిగిపోతున్నాయి. సోమవారం ఓ బైక్ దొంగల ముఠాను పట్టుకుని 42 బైక్లను స్వాధీనం చేసుకోగా తాజాగా ఇవాళ మరో బైక్ దొంగను పట్టుకుని మరో 7 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. రాజేందర్ అనే వ్యక్తి నిజామాబాద్ లో తన అత్తగారింటి దగ్గర కొట్టేసిన బైక్లను పెట్టి అక్కడే నుంచి మహారాష్ట్ర, నాందేడ్ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ 5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. సుమారు 5 లక్షల వర్త్ 7 టూ వీలర్స్ను సిసిఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే టౌన్ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీంలో అండ్ ఏసీపీ నిజామాబాద్ టౌన్ క్లోజ్ సూపర్విజన్లో ఈరోజు 7 వివిధ టూ వీలర్స్ను సీజ్ చేయడం జరిగింది. నేరస్తుల దగ్గర నుండి హోండా షైన్ 3, ప్యాషన్ ప్రో 2, యాక్టివా 1, స్ప్లెండర్ ప్రో 1 ఇవన్నీ టౌన్ లిమిట్స్లో దొంగతనం చేసినాయి. ఇతను పాత నేరస్తుడు ఆకుల రాజేందర్ ఎలియాస్ రాజు అని హైదరాబాద్ సిటీలో కూడా ఇతని పైన పీడీ యాక్ట్ ఉన్నది. పీడీ యాక్ట్ నుండి బయట వచ్చినంత మళ్ళీ ఇతను ఈ యొక్క టూ వీలర్స్ దొంగతనం చేయడం అలవాటు ఇతను.